నమస్కారం. అంకురం కార్యక్రమానికి స్వాగతం. వయసు పసితనపు అమాయకత్వాన్నిస్తుంది, యవ్వనపు చలాకితనాన్నిస్తుంది, ప్రౌఢతనపు ఒద్దికనిస్తుంది. అదే వయసు ముసలితనపు అసహాయతను ఇస్తుంది. అనుభవంతో నిండిన పండుటాకుల జీవితాలను గాల్లో దీపాలుగా చేస్తుంది. 6 పదులు దాటిన జీవితాల్లో నిస్సహాయతను, ఆర్థిక లేమిని, ఆరోగ్య నష్టాన్ని నింపి బతుకు భారం చేస్తుంది. అలాంటి వయోవృద్ధుల జీవితాల్లో చిరుకాంతులు వెదజల్లడానికి 4 దశాబ్దాలుగా కృషి చేస్తోంది ఓ సంస్థ. వయసుతో నిండిన పండుటాకులకు సాయం చేస్తూ యాక్టివ్ ఏజింగ్ను ప్రోత్సహిస్తున్న హెల్పేజ్ ఇండియా నేటి మన అంకురం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృద్ధుల సంక్షేమం కోసం, పోషణ, సంరక్షణ, హక్కుల కోసం ప్రారంభమైన సంస్థ హెల్పేజ్ ఇంటర్నేషనల్. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు నచ్చి ఇలాంటిది మన దేశంలోని వృద్ధులకు కావాలని ప్రారంభించిన సంస్థ హెల్పేజ్ ఇండియా. దీన్ని 1978లో ప్రారంభించారు. Helpage India, we are committed to fight poverty, isolation and neglect for the elderly. Now, Helpage is engaged in a multitude of activities which start not just from providing relief work, healthcare, etc. to the elders, but also a lot of advocacy to get the whole social security network around elderly going. గత 37 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఈ వృద్ధుల యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క ప్రివిలేజెస్ కోసము పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషను ఈ హెల్పేజ్ ఇంటర్నేషనల్కి ఇది అఫిలియేట్ అయినటువంటి ఆర్గనైజేషను. ఈరోజు సుమారు ఒక 78 కంట్రీల్లో హెల్పేజ్ అనే పేరుతోటి, అంటే హెల్పేజ్ ఇండియా, హెల్పేజ్ యుఎస్ఏ, హెల్పేజ్ శ్రీలంక, హెల్పేజ్ కెనడా, ఈ విధంగా హెల్పేజ్ నేమ్ తోటి అక్కడ కంట్రీ ఒక డెడికేటెడ్ టీమ్ తోటి పనిచేస్తుంది. వృద్ధుల యొక్క సమస్యలు, మారుతున్నటువంటి స్థితిగతులు, వృద్ధులు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ వాళ్ళకి తగినటువంటి సౌకర్యాన్ని చేయడం అనేది హెల్పేజ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక సర్వే ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 10 కోట్ల మంది వృద్ధులున్నారు. వీరిలో 40% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే. 55% మంది ప్రతిరోజు ఖాళీ కడుపుతోనే పడుకుంటున్నారు. 90% మంది కనీసం ఒక్క పూట భోజనం కోసం పనిచేస్తున్నవారే. ఇక ఇందులోనూ 55% మంది భర్తలు చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళలున్నారు. వీరిలో కొంతమందికైనా బాసటగా నిలవడానికి ప్రయత్నిస్తోంది హెల్పేజ్ ఇండియా. హెల్పేజ్ ఇండియా అంటే ఇదేదో ఓల్డేజ్ హోమ్ అని అనుకుంటారు. ఓల్డేజ్ హోమ్ ఎవరికి అంటే అనాథలుగా ఉంటున్నారు, పిల్లలు ఎవరు లేరు, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి వాళ్ళకి ఓల్డేజ్ హోమ్ ఉండాలి. కానీ మేము హెల్పేజ్ ఇండియా నుంచి ఈ ఓల్డేజ్ హోమ్కి సపోర్ట్ చేయడం అనేది చాలా వరకు తగ్గించి మేము కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మేము చేస్తున్నాము. ఎందుకంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏమవుతుందంటే, మరి కంటి ఆపరేషన్ల ద్వారా ఒక పెద్ద ఆయన, ఒక పెద్దమ్మకి, ఆమెకు ఆపరేషన్ అయితే ఆమె కాళ్ళ మీద నిలబడుతూ ఆమె ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటుంది. రోజులు మారుతుంటే పరిస్థితులు మారుతుంటాయి. అవి సీనియర్ సిటిజన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. కరువు, ఉద్యోగాల కొరత, తక్కువ జీతాలు, పెరుగుతున్న ధరలు లాంటి అననుకూల పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం అహర్నిశలు శ్రమించే యువతకు పెద్దల ఆర్థిక సమస్యలు పెద్ద విషయంగా కనపడవు. దీంతో వృద్ధులు నిరాదరణకు గురవుతున్న భావనలో పడిపోతున్నారు.
పెద్దవాళ్ళు అయిపోయినారు ఇంకేంటి అని కాకుండా వాళ్ళకి కొన్ని ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే యూత్కోమో కుటుంబాన్ని పోషించే అటువంటి బాధ్యతలు ఈరోజు కరువు చూసినట్టయితే మరి వర్షాలు సరిగా ఉండడం లేదు, తర్వాత ఉద్యోగాలు సరిగా లేవు. సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లం తోటి యూత్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళ బాగోలు చూసుకోవడానికి పెద్దవాళ్ళు భారంగా కాకుండా ఉండడానికి ఈ యాక్టివ్ అంటే 60 నుంచి 70 సంవత్సరాల దాకా ఉన్నటువంటి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ని మేము విలేజ్లలో తర్వాత ఈ ఎల్డర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని, తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతోటి ఎల్డర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని మేము ఫామ్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని ఏరియాలలో మనకు ఫారెస్ట్ ఉన్నాయి. మరి ఆ ఫారెస్ట్లలో మనము లైవ్ స్టాక్ను డెవలప్ చేయొచ్చు, అంటే మేకలు కానీ గొర్రెలు కానీ పెంచడానికి. అదే పెద్ద ఆయనకి ఒక 5 మేకలు ఇచ్చినట్టయితే హీ విల్ బి వెరీ హ్యాపీ. సో ఆ విధంగా మేము ఏం చేస్తున్నామంటే కుటుంబంలో ఒక విధమైనటువంటి రిలేషన్ని డెవలప్ చేసి వాళ్ళలో ఒక ఫీల్ గుడ్ అనేటువంటిది మేము ప్రమోట్ చేస్తున్నాము ఈ ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా. బస్సులు, ట్రైన్స్, విమానాల్లో సీనియర్ సిటిజన్స్కు ప్రివిలేజెస్, ప్లానింగ్ కమిషన్లో వృద్ధుల కోసం ప్రత్యేక వాదనలు, సీనియర్ సిటిజన్స్ హక్కుల కోసం చట్టాలు, వారి రక్షణ కోసం చర్యలు, ఇవన్నింటి కోసం కృషి చేస్తోంది హెల్పేజ్ ఇండియా. దీంట్లో భాగంగానే యాక్టివ్ ఏజింగ్ అనే ప్రోగ్రాంను తీసుకుంది. ఆరోగ్యం అనేది పెద్దవాళ్ళకి చాలా ముఖ్యమైన ఇష్యూ. సో దానికని మేము మరి సుమారు 117 మొబైల్ మెడికేర్ యూనిట్ ద్వారా మరి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఫ్రీ మెడిసిన్స్ను వాళ్ళకి ప్రతి వీక్లీ మేము వాళ్ళకి చేస్తూ వాళ్ళ ఆరోగ్యానికి అంటే ఇంప్రూవ్ చేయడానికి ఎంతో కోషిష్ చేస్తున్నాము. మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ యొక్క కంటి పొరలు అంటే క్యాటరాక్ట్ అనేది ఒక డెవలప్ అవుతుంది. 12 మిలియన్ ఎల్డర్లీ పీపుల్ జస్ట్ అంటే ఈ క్యాటరాక్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మేము ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ ద్వారా లయన్స్ అండ్ రోటరీ క్లబ్ లాంటి ఒక ఆర్గనైజేషన్స్ ద్వారా మేము వాళ్ళకి బేస్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించడం. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే మేము సుమారు 76,000 మందికి ఈ కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. మరి ఈ హెల్త్ ప్రమోషన్లో మేము ఇప్పుడు క్యాన్సర్ కేర్ అని స్పెషలైజ్డ్ హెల్త్ క్యాంప్స్ చేసి వాళ్ళని డయాగ్నోసిస్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా ఇవ్వడము, తర్వాత ఫిజియోథెరపీ సెంటర్స్ ద్వారా వాళ్ళకి ఈ వెల్నెస్ అంటే వాళ్ళలో యాక్టివ్ ఏజింగ్ అనేది ప్రమోట్ చేసినట్టయితే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఒక సపోర్టివ్ టు ద ఫ్యామిలీ ఉంటారు. సుమారు ఈరోజు 23 స్టేట్లలో మా ఫిజియోథెరపీ సెంటర్స్ని మేము రన్ చేయడం జరుగుతుంది. కుటుంబంపై భారం పడకుండా వృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యతను హెల్పేజ్ ఇండియా తీసుకుంది. దీనికోసం 1982లో మొబైల్ మెడికేర్ యూనిట్ ప్రాజెక్టును ప్రారంభించింది. వృద్ధులకు వారి ఇంటి వద్దే అవసరమైన రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేస్తారు, ఎమోషనల్ సపోర్టు ఇస్తారు. ఒక మొబైల్ మెడికేర్ యూనిట్లో ఒక డాక్టరు, ఒక సోషల్ వర్కరు, ఒక ఫార్మసిస్టు, డ్రైవరు ఉంటారనమాట. ఒకవేళ ఏదైనా ఒక రూరల్ ఏరియాలో మనం స్టార్ట్ చేసినట్లయితే ఒక 15 నుంచి ఒక 20 విలేజెస్ అడాప్ట్ చేసుకుని ఆ విలేజెస్కి రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ మొబైల్ మెడికేర్ యూనిట్లో ఒక సోషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఎవరైనా కూడా ఎమోషనల్ సపోర్ట్ అవసరమైనట్లయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, అలాగే డాక్టర్ ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ కేర్కి సంబంధించిన అన్నీ చూసుకోవటం డాక్టర్ పని, అలాగే ఫార్మసిస్ట్ వాళ్ళకి సంబంధించిన వీక్లీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మొబైల్ మెడికేర్ యూనిట్స్ మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి ఉన్నది, పటాన్చెరులో ఒకటి ఉన్నది, అలాగే శంషాబాద్లోను, అలాగే యాదగిరిగుట్టలోను, చౌటుప్పల్లోను, ఈ తెలంగాణ ఏరియాలో ఉన్నాయి. మనకి హైదరాబాద్లో వచ్చేసి మనకి తార్నాక ఏరియా, అలాగే ముషీరాబాద్లోను, అలాగే పీర్జాద్గూడలోను, అలాగే వీర్నగర్లోను, మౌలాలి, మల్కాజ్గిరి ఈ ఏరియాస్ కవర్ చేయడం జరుగుతుంది. చార్మినార్ ఏరియాలో కూడా ఏంటంటే ఒక 50% ఓల్డ్ సిటీని, ఒక 50% న్యూ సిటీని కవర్ చేస్తూ చార్మినార్ యూనిట్ ఒకటి రన్ చేస్తున్నాము. మెదక్ జిల్లాలో ఒక 15 ఏరియాలను తీసుకుని ఆ విలేజెస్ 15 విలేజెస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మనకి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు దానికి డోనర్గా ఉంటున్నారు. అక్కడ కూడా ఒక 15 విలేజెస్ని మేము ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో మేము వర్క్ చేయడం జరుగుతుంది. జనరల్గా మొబైల్ మెడికేర్ యూనిట్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందంటే అండి, ఒక వారం రెగ్యులర్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ అనే విలేజ్కి సోమవారం ఉదయం వెళ్ళామంటే
మరలా నెక్స్ట్ వీక్ అదే ఏరియాకి అదే టైంకి అదే ప్లేస్కి వెళ్ళటం జరుగుతుందన్నమాట. మేము ఏ ఏరియాకి అయితే రెగ్యులర్గా వెళ్తున్నామో అదే ఏరియాకి అక్కడున్న ఎల్డర్స్ అందరూ కూడా వాళ్ళు వచ్చి అక్కడ జమ అవడం జరుగుతుంది. ఆ 1 వీక్ అయిన తర్వాత మరలా ఎగైన్ అదే ప్లేస్కి వీళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళకి ఇంకొక 1 వీక్ ఫాలోఅప్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. వృద్ధులకి జనరల్గా ఏంటంటే ఎక్కువగా వచ్చేది హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఆర్థరైటిస్. వీటికి ఏంటంటే క్యూర్ అనేది లేదు. వీటికి రెగ్యులర్ మెడికేషన్ ఇవ్వాలన్నమాట. క్రానిక్ డిసీజెస్ ఏమైనా వస్తే కనుక మేము ఏంటంటే లోకల్లో కొన్ని హాస్పిటల్స్ని ఐడెంటిఫై చేసి అక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది. వారు సబ్సిడైజ్డ్ రేట్లలో వాళ్ళు మెడికేషన్ ఇవ్వటం అందజేయడం జరుగుతుంది. కానీ పెంచిన పిల్లలే నిరాధరణ చేస్తున్నారన్న విషయాన్ని సీనియర్ సిటిజన్స్ అంత తొందరగా ఎవరి దగ్గర చెప్పరు. వారికి ఎమోషనల్గా బాగా దగ్గరికి వెళితే తప్ప షేర్ చేయరు. ఈ బాధ నీకు ఎందుకు కలిగింది, ఈ నొప్పి నీకు ఎందుకు వచ్చింది అని ఆరా తీస్తే వారు కుటుంబ విషయాలు బయట చెప్పడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చెప్పమంటారు సార్, మా కొడుకుని అనుకో సరిగా భోజనం పెట్టడం లేదు, ఏమైనా ఎక్కువ మాట్లాడితే చెయ్యి తిప్పేస్తాడు సార్. క్షుణ్ణంగా అడిగారు కాబట్టి మీకు చెప్తున్నా కానీ, లేకపోతే నొప్పిని చెప్పి ఊరుకుంటాను కానీ, ఇవన్నీ చెప్తున్నప్పుడు మనసు మరొకరకమైన బాధ కనిపిస్తుంది. మన హెల్ప్ ఏజెంట్ వారు ఈ రకమైనటువంటి వ్యవస్థను కల్పించి తర్వాత ఒక చట్టం ద్వారా వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కానీ, ఆరోగ్య పరిస్థితులు చెప్పడం కానీ, దీనివల్ల ఓ రకమైనటువంటి సహాయం చేస్తున్నారు. ఆరోగ్యం, ఆర్థికపరమైన సమస్యలు ఓవైపు అయితే డబ్బులున్న సీనియర్ సిటిజన్స్ పరిస్థితి మరో రకం. వయసు మీద పడగానే ఉన్న డబ్బులు తీసుకుని నడిరోడ్డు మీద వదిలేసే పిల్లలు ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన చట్టమే తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007. కానీ దీని గురించిన అవగాహన ఉండదు. వృద్ధాప్య పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. వీటన్నిటి మీద అవగాహన కల్పించడంలో హెల్పేజ్ ఇండియా ముందుంటుంది. మెయింటెనెన్స్ చట్టం గురించి 2 కేసెస్ ఉన్నాయి. సింపుల్గా ఒక కేసులో జయరామన్ అనే వ్యక్తి పాపము ఆయన తన కొడుకు చూసుకోవట్లేదు. తనకున్న ఆస్తి అంతా అమ్మి పాపం ఆయనని కొడుకుని అమెరికాకు పంపించి ఎంఎస్ చేయించారు. సో ఆయన ప్రస్తుతము ₹1,50,000 ఆయన జీతం వస్తుంది. పాపం ఈమె తల్లికి క్యాన్సర్, తండ్రికి బైపాస్ జరిగింది. వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు ఒక 10,000 నెలకి 10 నుంచి 15,000 మందులకే అవుతాయి. సో అది అడిగితే మీరుంటున్న ఇల్లు కూడా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, నేను దయతలుస్తున్నాను కాబట్టి మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈ చట్ట పరిధిలో మన సికింద్రాబాద్ ఆర్డీఓ ఆఫీస్లో మేము కేసు ఫైల్ చేయడం జరిగింది 2012లో. కేవలము 2 హియరింగ్స్ తర్వాత ఆర్డీఓ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. 3rd హియరింగ్లో నెలకి ₹10,000 కొడుకు ఇవ్వాలి. అదే కాకుండా ₹4,000 నెలకి మెడికల్ ఖర్చుల కింద ఇవ్వాలి. ₹1,00,000 డిపాజిట్ చేయాలి. అది మొట్టమొదటి తీర్పు మన హైదరాబాద్ మొత్తంలో, అది తొలి తీర్పు. మరో కేసు చూసుకుంటే తండ్రి చనిపోయేంత వరకు బాగానే ఉన్నాడు కొడుకు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని మాయమాటలు చెప్పి ఉంటున్న ఇల్లును ఇంకొక దగ్గర ఉన్న మన బోయిన్పల్లిలో ఉంటున్న ల్యాండ్లో ఒక 40-40 యార్డ్స్ ల్యాండ్ కూడా రాసి ఇచ్చిన తర్వాత వెంటనే తల్లి ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. మేము ఈ చట్టం పరిధిలో కేసు వేయడం జరిగింది అదే ఆర్డీఓ ఆఫీస్లో. కేవలం 2 నెలల సమయంలోనే ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి తిరిగి ఈమెకి అప్పగించడం జరిగింది. ప్రభుత్వ పెన్షన్స్ గురించి చాలామంది వృద్ధుల్లో అవగాహన లేదు, ఎలా అప్లై చేసుకోవాలి. మేము వీళ్ళకి మీటింగ్స్ కండక్ట్ చేసి పెన్షన్ ₹1,000 పెన్షన్ అప్లై చేసుకోవాలంటే దానికి అర్హత ఏంటి, సో ఆ వచ్చిన పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని కలవాలి. సో దానికోసమని హెల్పేజ్ ఇండియా ఆధ్వర్యంలో మేము ఈ బస్తీలలో ఉంటున్న వాళ్ళ వృద్ధులను ఎవరైతే ఉన్నదో వాళ్ళని ఐక్యంగా చేసి వాళ్ళకి నెలకు కొంత డబ్బులు వాళ్ళకు వచ్చిన పెన్షన్లో పొదుపు చేసుకోమని సూచించడం అనేది జరుగుతుంది. ఈ యూనివర్సల్ పెన్షన్లో కనీసం పెన్షన్ ₹2,500 చేయాలి అని చెప్పేసి తోపుడు బళ్ళు ఉన్న వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇంకా అనార్గనైజ్డ్ సెక్టర్, ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ అనేది లేదు, వాళ్ళకి పెన్షన్ అనేది రాదు. అందుకోసం అని చెప్పేసి హెల్పేజ్ ఇండియా, ముఖ్యంగా హెల్పేజ్ ఇండియా మరికొన్ని సంస్థలు కలిసి మేము జాతీయ స్థాయిలో దీనికోసం అనేది ప్రయత్నిస్తూ ఉన్నాము. సమస్యలను తెలుసుకోవడానికి ఓ హెల్ప్ లైన్,
దీనికి నేరుగా కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. సమస్యల పరిష్కార సూచనలతో పాటు ఓదార్పు దొరుకుతుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్టయితే మరి మనము ఏలూరులో మా ఎల్డర్స్ హెల్ప్ లైన్ ఉంది, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి అంటే బషీర్బాగ్లో మా హెల్ప్ లైన్ పనిచేస్తుంది, అంటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మా హెల్ప్ లైన్ పనిచేస్తుంది. సో మీరు మీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే చాలా సంతోషం. మన ఆంధ్ర తెలంగాణలో మీరు మమ్మల్ని రీచ్ కావాలనుకుంటే 1800-180-123 ద్వారా మీరు మాకు మీ యొక్క సమస్యలు ఏదన్నా ఉంటే మాకు తెలియజేయచ్చు. మేము ఇమీడియట్గా దాన్ని మేము రికార్డ్ చేసి ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధానానికి మేము ముందుకెళ్తాం. అర్బన్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వారికి ఇష్టమైన ఆట విడుపు కార్యక్రమాలుంటాయి. తోటి వారితో కలిసి కష్టసుఖాలు పంచుకునే వీలుంటుంది. హెల్పేజ్ ఇండియా అనగానే సీనియర్ సిటిజన్స్ ఏది చేసినా రైట్ అనడం కాదు, వారికి అవసరమైన సపోర్ట్ను అది కూడా న్యాయపరంగా ఇస్తారు. దీంతోపాటు సీనియర్ సిటిజన్స్ పరిస్థితుల మీద రెగ్యులర్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తారు. దీనికోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఏంటంటే మేము 1978 నుంచి కూడా కంప్లీట్గా ఈ సమాజంలో జరుగుతున్న చేంజెస్ అన్నిటిని కూడా ఒక సైంటిఫిక్ విధానంలో రికార్డ్ చేసి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసి ఎల్డర్స్ గురించి తీసుకునే పాలసీ డెసిషన్స్లో కానివ్వండి, వాళ్ళకు చట్టసభల్లో వాళ్ళకు రావాల్సిన ఎలిజిబిలిటీస్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా వాళ్ళకు సహాయకారిగా హెల్పేజ్ ఇండియా బోత్ సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు మెయిన్గా జరుగుతున్న సామాజికంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎల్డర్స్ యొక్క ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం క్లోజ్గా మనం గాన ఎనాలైసిస్ చేసి చూస్తే గాన అరే ఏంటి మన ఇండియాలో ఏమైనా కల్చర్స్ ఏమైనా డిగ్రేడ్ అవుతున్నాయా, లేదా మనీ మైండెడ్ కావడం వల్ల మనం పెద్దవాళ్ళు చాలా ఇలాంటి బాధలకు గురవుతున్నారని జనరల్గా మనకు అలాంటి థాట్ ప్రాసెస్ మొదలవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతున్నాయని హెల్పేజ్ యొక్క రీసెర్చ్లో తెలియజేయడమైనది. న్యూక్లియర్ ఫ్యామిలీసే తీసుకోండి. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే ప్రతి ఒక్క 10 ఇళ్లల్లో మీరు చూసినట్లయితే 8 ఇళ్లల్లో వాళ్ళ పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యే పరిస్థితి. 100 ఫ్యామిలీస్ని మీరు తీసుకుంటే దాంట్లో దగ్గర 90 ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండడం లేదు. క్షణికావేశాలు ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. మాట పట్టింపులు, మాట నెగ్గకపోవడం, మా మాట నెగ్గలేదన్న పంతాలు వృద్ధుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. క్షణికావేశంలో అలిగి ఇంటి నుంచి బయటికొచ్చిన వారు ఆ తరువాత తిరిగి ఇంటికి పోలేక వృద్ధాశ్రమాల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. దీని నివారణకు హెల్పేజ్ ఇండియా ప్రయత్నిస్తుంది. హెల్పేజ్ ఇండియా రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ 60 ఏళ్ళు వాళ్ళు కష్టపడినది ఒక ఎత్తు, ఈ 60 ఏళ్ళ తర్వాత బతికేది ఇంకో ఎత్తు. ఇది కంప్లీట్గా ఒక కొత్త లైఫ్ స్టైల్ అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ 60 ఏళ్ళ తర్వాత ఎలా బతకాలని కూడా వాళ్ళు క్లియర్ కట్గా ప్లానింగ్ చేసుకోవాలి. కుటుంబంలో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం వల్ల పిల్లల మీద అలిగో టెంపరీలీ ఏదైనా ఆ ఎమోషన్స్లో వచ్చిన వాళ్ళే ఈ 80-90% ఉంటారు. కుటుంబము, సమాజము వాళ్ళని చూసుకున్నంత బాగా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న కేర్ టేకర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, వాళ్ళని యోగక్షేమాలు చూసుకోలేదు. ఏమవుతుందంటే వాళ్ళు బెడ్ రిడన్ అయినప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఆ కెపాసిటీస్ ఉండవు, వాళ్ళని బెడ్ రిడన్ పేషెంట్స్ని ట్రీట్ చేసేంత కెపాసిటీస్. అలా అని వేరే ఏదైనా ఆల్టర్నేట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూసుకోలేక ఇది ఒక ఇప్పుడు నెక్స్ట్ పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటివే అనేక కార్యక్రమాలు. సునామీలో అయిన వారిని కోల్పోయి అనాథులుగా మారిన వృద్ధుల కోసం తామరాయి కులంలో ఎల్డర్స్ విలేజ్ ఏర్పాటు చేశారు. వృద్ధుల సంక్షేమానికి పనిచేసే సంస్థలకు ఫిజియోథెరపీ యూనిట్లు ఇస్తారు. యువతలో సీనియర్ సిటిజన్స్ పట్ల ప్రేమ, బాధ్యతను పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృద్ధుల బాధ్యత సమాజం బాధ్యత అని చెబుతారు. ఈ బృందావన్ అనేటువంటి మధురాలో ఉన్నటువంటి ఇక్కడ 1250 మంది వృద్ధులు విడోస్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాజెక్ట్ని ఈరోజు మీరు హెల్పేజ్ ఇండియా మీరు చేయండి అని చెప్పేసి గవర్నమెంట్కి ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది హెల్పేజ్కి ఇచ్చినట్టయితే ఈ ప్రాజెక్ట్ చాలా బాగా నడుస్తుంది, చాలా బాగా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి. తర్వాత ఈ మధ్య చూసినట్టయితే పెస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సుప్రీంకోర్టు MSJE వాళ్ళకి ఒక నోటీస్ రూపంలో పంపించినారు. ఏంటంటే వాళ్ళ న్యాయపరమైన సమస్యలు అయితేనేమి వాళ్ళ నుంచి రిపోర్ట్ రూపంలో తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక హ్యాపీ ఏజింగ్ ని చూడాలి. ఎందుకంటే మన పాత రోజులలో చూసినట్టయితే పెద్ద ఆయన చాలా సంతోషంగా ఎంతో గౌరవంగా మళ్ళీ అలాంటి ఒక పరిస్థితిని మనం మళ్ళీ మీ అందరి యొక్క కోఆపరేషన్తో తీసుకురావాలనేది మా ఉద్దేశం.
సాయం సంధ్యా సమయపు ఆకాశం, పండిన ఆకుల పచ్చదనం, అలసిన మోములోని అందం, ఆరిపోయే ముందరి దీపపు వెలుగులు అద్భుతంగా ఉంటాయి. జీవితానుభవపు సారంతో నిండు కుండల నిశ్చలంగా, నిర్మలంగా, హుందాగా కనువిందు చేస్తాయి. సరిగ్గా ఇలాంటివారే మన నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు కూడా. వారిని ఆదరిద్దాం. వారి జీవితానుభవాలను మన భవిష్యత్తుకు దిక్సూచిగా చేసుకుందాం. జీవించే హక్కు అందరిది అని చాటుదామంటున్న హెల్పేజ్ ఇండియా విశేషాలు ఇవి. వచ్చే వారం మరో అంకురంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.